నమస్తే ఫ్రెండ్స్, నేను మీ అన్న. వెల్కమ్ బ్యాక్ కరుణాస్ కిచెన్ ఛానల్. ఇప్పుడే మన కిచెన్లో మోదక్ స్వీట్ రెసిపీ అండి. విఘ్నేశ్వరికి అన్ని స్వీటుల్లో ఇష్టమైన స్వీట్ మోదక్ స్వీట్ అండి. గణేష్ చతుర్థి పండగ కోసం ఉడికించే ఈ మోదక్ రెసిపీ అంటే చాలా ఇష్టం అన్నమాట వినాయకుడికి. మోదక్ గణేషుడికి ఇష్టమైన స్వీటు ఇంట్లో చేత్తో ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో ఇక చూసేద్దామా వీడియోలోకి వెళ్ళి. స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. కావాల్సిన ఐటమ్స్: బియ్యం పిండి ఒక బౌల్తో తీసుకున్నానండి. తర్వాత కొబ్బరి తురుము చిన్న బౌల్తో ఫుల్గా తీసుకున్నాను. బెల్లం తురుము, నెయ్యి, యాలకుల పొడి, పంచదార, యాలకులు కలిపి మిక్స్ చేసుకుని ఉంచుకున్నానండి ఒక బౌల్లోని. ఇవి కావాల్సిన ఐటమ్స్. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక బౌల్తో వాటర్ వేసుకోవాలండి. అంటే మనం బౌల్తో రైస్ పిండి మనం కొలిచాం కదా, అలాగే ఆ రైస్ పిండి ఎంత తీసుకున్నామో అంతే బౌల్తో వాటర్ తీసుకోవాలి. సాల్ట్ ఒక స్పూన్ వేసుకున్నాం. యాలకుల పొడి ఒక స్పూన్ వేసుకోవాలి. కొంచెం ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చండి. బెల్లం తురుము చప్పగా లేకుండా ఉండడానికి కొంచెం వేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ ఉంటుంది వేసుకున్నాను బెల్లం తురుము. ఈ బెల్లం తురుము కరిగే వరకు కొంచెం బాయిల్ అవ్వాలండి, ఎక్కువగా బాయిల్ అవ్వక్కర్లేదు. తర్వాత నెయ్యి ఒక స్పూన్ వేసుకున్నాను అనమాట, ఒక స్పూన్ హాఫ్ వేసుకున్నాను. వేసుకొని బాగా కలిపేసుకొని బియ్యం పిండి మనం బౌల్తో తీసుకున్నాం కదండి, ఆ బియ్యం పిండి మొత్తం వేసుకోవాలి. వేసుకొని బాగా కలపండి. కొంచెం ముద్ద టైట్గా అయిన వరకు కలుపుకోవాలి. మీరు చేతితో చూసి చూడండి. ఇలా ముద్ద చూసి మనకు రౌండ్గా ఉండ్రాల్లాగా వస్తే పర్ఫెక్ట్గా వచ్చినట్టండి. మనం పక్కా కొలతలతో వేసాం కాబట్టి పర్ఫెక్ట్గా వచ్చింది. ఇక అయిపోయింది, ఇంకా ఉడికిపోయిందండి. ఇది ఒక ప్లేట్లో తీసి ఉంచేద్దాం సైడ్కి. అదే ప్యాన్లో నెయ్యి వేసుకోండి. ఒక స్పూన్ వేసుకుని ఎక్స్ట్రా కొంచెం వేసుకున్నానండి. తర్వాత కొబ్బరి తురుము ఒక కప్పుతో ఫుల్గా వేసుకున్నాను. తర్వాత బెల్లం ఏమో ఆ కప్పే 3/4 కప్పు వేసుకున్నానండి. కొంచెం ఎక్కువగా స్వీట్ తిన్న వాళ్ళైతే కప్పు ఫుల్గా వేసుకోవచ్చు, తక్కువగా తిన్న వాళ్ళైతే 3/4 కప్పు అయితే సరిపోతుంది. యాలకుల పొడి ఒక స్పూన్ వేసుకోవాలి. వేసుకొని కలపండి. బెల్లం తురుము కొబ్బరి తురుము 2 బాగా మిక్స్ అయ్యేటట్టు కలపాలి. కొంచెం లైట్గా ఫ్రై అవ్వాలి. బెల్లం కొంచెం కరిగి కొబ్బరిలో మిక్స్ అవ్వాలన్నమాట. అలా ఫ్రై చేసుకోవాలి. ఇక అయిపోయింది. ఇక చూడండి అయిపోయింది కదా. ఒక ప్లేట్లో తీసుకుందాం. మొత్తం ప్లేట్లో తీసుకొని చల్లార్చండి. కొంచెం చల్లారించిన తర్వాత చిన్న చిన్న ఉండలుగా చుట్టి ప్లేట్లో వేసుకుందాం అండి. సైడ్ పెట్టుకుందాం. చిన్న ఉండలే చుడుతున్నానండి, ఎందుకంటే మోదకాల్లో చిన్నవే కొంచెం బాగా వస్తుంది. పెద్దవి పెట్టామనుకోండి బయటకు వచ్చేస్తుంది. చిన్న ఉండలు చుట్టి ఉంచిన తర్వాత మనం ఇందాక వరిపిండితోని మనం ముద్ద చేసుకున్నాం కదండి, మోదకాల ముద్ద, అదేమో తీసుకొని కొంచెం సాఫ్ట్గా చేసుకొని ఒక ముద్ద తీసుకొని ఉండలా చుట్టేసి దానికి ఏమో ఇలా ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేసిన తర్వాత మధ్యలోనేమో మనం ఇందాక చుట్టుకుని ఉంచుకున్నాం కదండి కొబ్బరి బెల్లం కలిపింది, ఆ ఉండ ఏమో తీసి మధ్యలో పెట్టి ఇలా చేతితో ఇలా ప్రెస్ చేస్తుండగా పైకి ఇలా మోదకం షేప్లో తెచ్చుకోవాలండి. అంటే మోదకం షేప్ తయారు చేసుకుంటున్నాం అన్నమాట. ఇలా స్లోగా చేసుకుంటే తయారైపోద్దండి. ఇక రెడీ అయిపోయిన మన మోదకం చాలా బాగా వచ్చింది కదా. ఈ మోదక స్వీట్కి ఏదైనా డిజైన్ ఇద్దామండి. నేనైతే 4 స్పూన్తో ఇలాగా గీతలుగా గీచి డిజైన్ చేస్తున్నాను. మీకు నచ్చిన విధంగా ఏదో ఒక డిజైన్ ఇవ్వచ్చండి షేప్ చేయడానికి. ఇలాగ అన్నీ మనం తయారు చేసుకోవాలి. చాలా అందంగా నీట్గా తయారు చేసుకోవాలి. అన్నీ తయారు చేసుకున్నానండి. చాలా నీట్గా బాగా వచ్చాయి కదా. ఇక ఇవేమో మనం ఉడికించాలండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో కొంచెం వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని దాంట్లోనే స్టీమ్ చేసుకోనికి ఇలాగా నేను రంధ్రాలు ఉన్న ప్లేట్ పెట్టుకున్నానండి. మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. దాని మీద ఒక ప్లేట్ పెట్టుకున్నాను. ఆ ప్లేట్లోని ఇవి మనం మోదకాలు తయారు చేసుకున్నాం కదండి, అవన్నీ ఒకటి పెడుతున్నాను. ఇలాగ అన్నీ పెట్టేసి పైన క్యాప్ పెట్టేసి ఉడికిస్తామండి. అదే ఆవిరి పెడతాం అంటాం కదా, ఆవిరి కుడుములు అంటాం కదండి, ఆ విధంగా అన్నమాట. ఇలాగ క్యాప్ పెట్టుకొని ఉడికించాలి. ఒక 15 మినిట్స్ ఉడికించాలండి. 15 మినిట్స్ తర్వాత క్యాప్ తీసి చూడండి, ఉడికిపోయి మాట అయిపోయి మన మోదక స్వీటు, విఘ్నేశ్వరికి ఇష్టమైన మోదక స్వీట్ రెడీ అయిపోయిందండి. ఇక్కడ సైడ్ పెట్టేద్దాము. కొంచెం చల్లార్చిన తర్వాత 5 మినిట్స్ తర్వాత క్యాప్ తీసి చూడండి, చాలా బాగా వచ్చాయండి మన మోదకాలు. వినాయక చవితి రోజు మన వినాయకుడికి నైవేద్యంగా ఈ మోదకాలు రెడీ చేసుకొని మనం నైవేద్యంగా ప్రసాదంగా పెట్టుకుంటే చాలా మంచిదండి. ఇవి కొంచెం బాగా అందంగా కనబడాలని నేను నీటిలో కొంచెం కుంకుమ పువ్వు వేసుకొని కొంచెం పైన ఇలాగా అట్రాక్టివ్ కనిపించాలని ఇలాగ వేసానండి. చాలా అందంగా బాగా వచ్చాయి. చాలా బాగుంటుందండి. ఈ మోదకం ఒకటి తీసుకొని లోపల చూడండి
సాఫ్ట్గా ఉంది బయట. లోపల ఇలా ఓపెన్ చేసి చూస్తే కొబ్బరి తురుము, బెల్లము, నెయ్యి, యాలకుల పొడి అంతా కలిపిన మిశ్రమం లోపల కూర్చాం కదండి. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. వినాయక చవితి రోజు వినాయకుడికి ఇష్టమైన మోదకాలు నైవేద్యంగా పెడితే చాలా మంచిదండి. మీరు కూడా వినాయక చవితి రోజు ఈ మోదకాలు తయారు చేసుకొని వినాయకుడికి నైవేద్యంగా పెట్టండి. ఎలాగుందో నా కామెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయండి.